ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 30వ తేదీ గురువారం రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఒక గందరగోళం అయితే మీకు ఎదురు కాబోతుందండి. ఒక మలుపు తిప్పేటువంటి రోజుగా ఈ రోజు అయితే ముఖ్యంగా సాయంత్రం సరిగ్గా 4 గంటల 15 నిమిషాల తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి అదృశ్య రహస్యాల వలయం బద్దలు కాబోతుందన్నమాట. ఇన్నాళ్ళు మీ యొక్క చీకటిలో నుండి మీ యొక్క కెరియర్ అనేది మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను నిలువుగా నాశనం చేసి కరుడు కట్టినటువంటి అసలైనటువంటి శత్రువుల పేర్లు ఈ రోజునైతే సాక్ష్యాలతో సహా బయటపడేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ 4 గంటల 15 నిమిషాల తర్వాత ఆ యొక్క శత్రువుల పేర్లు బయటపడబోతున్నాయి. వారు ఎందుకు మళ్ళీ వస్తున్నారో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఇటువంటి ఇది అంతా కూడాను మీరు విన్నాక నమ్మలేనటువంటి షాక్లో స్తంభించిపోతారన్నమాట. అయితే అంతటి ఆగకుండా ఆ యొక్క శత్రువులు ఇప్పటి వరకు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి తిరిగి రావడానికి అసలు ఆ యొక్క రహస్యము తెలిస్తే మీ యొక్క పాదాల కింద భూమి అనేది కదులుతున్నంత పని అయితే అనిపిస్తుందన్నమాట. అసలు వీడే ఆ శత్రువా అనేసి మీరైతే గమనించగలరు. అయితే అసలు దీని అంతటికీ గల కారణము అని తెలుసుకుంటారా? మరి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. మరి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషాడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా చూస్తేనండి ఈ రోజున మీ యొక్క జ్యోతిష శాస్త్రంలో కానీ లేదంటే ఖగోళ శాస్త్రంలో కానీ రేపటి రోజున మీ యొక్క జీవితంలో శని భగవానుడు మీ యొక్క దృష్టి శత్రు స్థానం పైన అత్యంత కఠినంగా పడుతుందన్నమాట. మరి ఈ రోజున గురువారం కాబట్టి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీ యొక్క భాగ్యస్థానాన్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహాల్లో విలక్షణమైనటువంటి కలయిక మీ వెనుక ఉండేటువంటి శత్రువులు మీ యొక్క కుట్రలను ఎక్కువ కాలం కూడా దాగకుండా వెళ్ళేటువంటి స్వయంగా తప్పు చేసి దొరికిపోయే విధంగా మీకైతే ఒక జ్యోతిష శాస్త్రం ఒక పవర్ఫుల్గా స్కిప్ని అయితే అందించబోతుందన్నమాట. ఒక పవర్ఫుల్ ఎనర్జీ యాక్టివేట్ అయ్యిందనమాట. అయితే కాబట్టి శని భగవానుడు మీకైతే న్యాయాన్ని కాపాడడానికి ఎదుటి వాళ్ళు ఏ విధంగా కపట వ్యక్తి యొక్క బుద్ధిని భ్రమింపచేసి వాళ్ళ యొక్క ఆధారాలతో సహా పాటుగా బయట వాళ్ళ యొక్క అసలు రంగును వాళ్ళు చేసినటువంటి పాపము పడిపోవడం అంత వలన కూడాను ఈ రోజున సాయంత్రం 4 గంటల 15 నిమిషాల తర్వాత మీకు మీ జీవితంలో రహస్యం అంతా కూడాను వీడి మీ ముందుకు అంతా కూడాను మెరుగవాలినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతుందన్నమాట. ముమ్మాటికి దైవిక హోద్యమం అనేది కూడాను దీనికైతే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా సహజంగానే నిష్కలమైనటువంటి గంగ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారన్నమాట. మీ మనసులో ఎవరిపైనైనా కానీ పగా ప్రతీకారాలు అసలు ఉండవండి. ఎవరినైనా కానీ మిమ్మల్ని దారుణంగా నష్టం పరిచినా కానీ వారి యొక్క కర్మ వాళ్ళే బాధ్యతలు అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ₹1 సంపాదించినా కానీ మీ యొక్క కష్టార్జితం అంతా కూడా అయ్యి ఉండాలి తప్ప ఎవరి కాళ్ళు మీద ఏ విధంగా కూడాను ఎవరినో అనేసి తొక్కి పెట్టేసి పైకి రావడం అనేది మీకు అసలు ఇష్టం ఉండదని నచ్చదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ మీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీ ముఖం మీదే మిమ్మల్ని పొగిడి చాలా వారి యొక్క లోపల విషయాలను కూడాను గమనించలేకపోతున్నారు. అతి ముఖ్యంగా అందరూ కూడాను మీలా అనే పవిత్రమైనటువంటి వాళ్ళుగా ఉంటారనేసి మీరైతే అనుకుంటూ ఉంటున్నారు. కానీ మీ ఎదుట వారు ఎవరైనా కానీ కాస్త ప్రేమతో నటిస్తే మీ మనసులో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడాను పూర్తిగా వారికైతే చెప్పేసి అంత పెద్ద పనితనం మీకు ఉంటుందన్నమాట. మీరైతే దాన్ని అంతా కూడా గమనించుకోలేకపోతున్నారు. మరి మీకు రాబోయేటువంటి ఆ యొక్క వ్యాపార ప్రణాళికలు కానీ ఓపెన్గా వారి ముందు మీరు పెట్టేస్తూ ఉంటారు. అయితే శత్రువులు ఎప్పుడు కూడాను మనం అంతా కూడాను కట్టుపట్టుకొనేసి మన ముందుకి కానీ రారు కదా మిత్రమా. నవ్వుతూనే మన వెనుక అంతా కూడా గోతులు తవ్వుతూ ఉంటారనమాట. అదే చేయదు నిజాన్ని అమాయకత్వంతో కూడినటువంటి మనసు మీరు చాలాసార్లుగా వాళ్ళనైతే నమ్మలేదు. కానీ ఈ విధంగా మన వాళ్ళే అనేసి అయితే గుర్తుపెట్టుకుంటూ వస్తారు. ముఖ్యంగా చూస్తే అసలు ఎవరు వీరి యొక్క గుండెను రాయి చేసుకొని వినవలసినటువంటి వీడియో కాబట్టి మరి అత్యధికంగా ముఖ్యంగా ఈ యొక్క విషయాలను చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఎవరు, అతని పేరు
ఏంటి అనేది, ఏ అక్షరాలతో స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మేమైతే మీకైతే చెప్పడము అనేది జాగ్రత్తగా గమనించండి, ప్రశాంతంగా చూడండి. ఇక మీ యొక్క జీవితంలోనే, మీ యొక్క చరిత్రలో ఎప్పుడూ కూడాను కళ్ళు తెరిపించేటువంటి రోజుగా అయితే ఈరోజు నిలబడబోతుంది. మరి చాలామందికి కూడా చాలా రకాలుగా శత్రువులు అనేవారు ఉంటూ ఉంటారు కదండి. కానీ ఈ రోజున మీ పైన తీవ్రంగా కుట్రలు పన్ని అసలు శత్రువు వారి యొక్క పేరు 3 మళ్ళీ ఎందుకు వస్తున్నారో, మరియు ఆ రోజు ఏం జరిగిందో అనేది కూడా చాలామందికి కూడా అర్థం అనేది కాదు. అసలు ఆ రోజు సాయంత్రం 4:15 తర్వాత ఈ యొక్క సమయంలో మేము మీ యొక్క కుటుంబంలో కానీ, లేదంటే మీకు కానీ ఒక రహస్యమైనటువంటి ఫోన్ కాల్, లేదంటే రహస్యమైనటువంటి ఆడియో రికార్డ్ మీ దగ్గరకు అనేది వస్తుంది. ఎన్నాళ్ళు మీ వెనుక ఉండి గోతులు తవ్వినటువంటి అసుర శత్రువు పేరు బయటపడబోతుంది. ఆ యొక్క పేరు అనేది విన్నంతనే మీ నోట మాట కూడా రాదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఆ యొక్క పేరు అనేది మీకు కుటుంబంలో మరెక్కడా కూడా బయటపడని విధంగా అయితే ఉంటుందన్నమాట. అతని పేరు ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతుందండి. ఇక రెండవది, ఆ యొక్క పేరు కలిగినటువంటి వాళ్ళతోనే ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారనమాట. మరి ఎస్ కానీ ఆర్ కానీ సరిగ్గా మీ యొక్క పక్కన ఉన్నటువంటి ఆఫీస్లో కానీ, లేదంటే మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు ముసుగులో ఉన్నటువంటి మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు పార్ట్నర్షిప్ విషయాల్లో వచ్చేటువంటి ఆ యొక్క వ్యాపారస్తులకు సంబంధించిన వ్యక్తులు అయ్యి కూడా కావచ్చు. చాలా అత్యంత నమ్మకమైనటువంటి మనిషి కూడా అయి ఉండవచ్చు. మీరు విన్నది 100% నిజమండి. మీ యొక్క ఆత్మీయుడు అన్నమాట. వారిలో ఎవరో ఒకరు ప్రతి ఒక్క చిన్న రహస్యాన్ని కూడా షేర్ చేస్తున్నారు. మరి అతను అంతా కూడాను స్త్రీయ లేదంటే పురుషుల ఎవరైనా కానీ సరే, మీ యొక్క అసలైనటువంటి శత్రువు అనే సాక్ష్యాలతో సహా ఈరోజు మీకైతే అర్థమవుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని, లేదంటే మీ యొక్క ఉద్యోగాన్ని, మీ యొక్క అంటే దెబ్బతీయడానికి, మిమ్మల్ని నలుగురిలో కూడా నవ్వుల పాలు చేయడానికి, మిమ్మల్ని అవహేళన చేయడానికి, మీ యొక్క జీవితాన్ని ఒక సమస్యలోకి తీసివేయడానికి, మిమ్మల్ని అయితే మానసికంగా ఒత్తిడి కలిగించడానికి, మీరు చేసినటువంటి పని మంచి చేసినటువంటి పని ఎదుటి వాళ్లకు చెడుగా నిరూపించడానికి ఈరోజు పూర్తిగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఊహించినటువంటి మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆ యొక్క శత్రువు పేరు బయటపడిన వెంటనే కాకుండా రేపటి రోజు మీ యొక్క జీవితంలోకి మళ్ళీ ఆ యొక్క వ్యక్తి అంటే తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాడు పగతోనో, లేదంటే మిమ్మల్ని మళ్ళీ దెబ్బతీసి మిమ్మల్ని కొట్టడానికి రావడం లేదు. వాడు పూర్తిగా ఓడిపోయి సర్వస్వం కోల్పోయి తనంతా తలదించుకొని నీ యొక్క సహాయం కోసం నీ ముందుకు వస్తున్నాడనమాట. మీరు విన్నది నిజమే. వాడు మీ వెనుక చేసిన పాపకరములు ఈరోజు వాడు ఎదురు తిరిగాయన్నమాట. వాడే వేరే వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఆర్థికంగా ముంచాడు. మరి మిమ్మల్ని ఏదో ఒక రకంగా సమస్యలు కలిగించాలనేసి కూడా చూశాడు. ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూశాడు. కానీ ఇప్పుడు అతను ఒక పెద్ద కంక్షిక్ష రూపంలో పడిపోయి ఉన్నారన్నమాట. అయితే మరి వారి విపత్తు నుండి, ఆ యొక్క లీగల్ సమస్యల నుండి బయటపడగలిగితే ₹1 కూడా, ఒక్క రాయల్ పవర్ అనేది నీ దగ్గర ఉందనేసి గ్రహించాడు. అందుకే ఇప్పుడు వాడు ఎన్నాళ్ళుగా చేసినటువంటి ద్రోహాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈగోను కూడాను అణుచుకొని లోపల అహంకారాన్ని కూడా పూర్తిగా చంపుకొని ఈ రోజున సాయంత్రం 4:15 తర్వాత నీ తలుపు తట్టి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుకునే విధంగా వారైతే ప్రవర్తించబోతున్నారు. మరి నిన్ను ఈ విధంగా క్షమించి, అంటే చాలా పెద్ద తప్పు చేశాను, నీ యొక్క విలువను తెలియక నిన్ను వెనుక గోతులు తవ్వాను అనేసి నా యొక్క సర్వస్వం పోయింది, దయచేసి నన్ను ఈ యొక్క సమస్య నుండి కాపాడు అనేసి నీ ముందుకు అంతా కూడాను సాగలింపబడతాడు. ఆ యొక్క క్షణం మంచిదే. కానీ మరి ఎన్నాళ్ళుగా వాడు చేసినటువంటి ద్రోహాన్ని గుర్తుంచుకొని కోపంతో బయటకు ఇంటేయాలా, లేదంటే ఒక రాజు లాంటి నీ యొక్క రాశి వారికి అంటే ఊహించిన నుండి స్వభావంతో క్షమించాలా అనేది కూడాను నీ మైండ్ బ్లాక్ అంతా అయిపోతుందన్నమాట. అయితే నీ యొక్క శత్రువులు సైతం ఈ యొక్క వ్యక్తిని చూసి దీన స్థితిలో చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క సమాచారం చేతికి అందడం వలన కూడా సమాజంలో మీరు కోల్పోయినటువంటి నైతిక విలువలను కూడాను, అంటే మోరల్ విట్రస్ కూడాను ఈరోజు తిరిగి వస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వాళ్ళే మీ కళ్ళ దగ్గరికి రావడం అనేది కూడా జనాల్లో ఒక మరింత అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా నిలబడబోతుంది. కానీ మెయిన్గా ఏంటంటే, నేను నా యొక్క ఆలోచన ఏంటంటే, మీరు ఎంత చేసినా వాళ్ళ యొక్క కళ్ళల్లో కృతజ్ఞత అనేది లేదనేసి మీరైతే గమనించారో లేదో చూడాలి. సమాజంలో మీకున్నటువంటి క్రేజ్ మరియు మీ యొక్క టాలెంట్ వల్లే మీకు వస్తున్నటువంటి ఆకస్మిక అవకాశాలను బట్టి వస్తున్నాడా, నిజంగా వాడి యొక్క మానసిక బాధను నిజంగానే వాడి యొక్క సమస్యలను పడి వస్తున్నాడా అనేది కూడా మీరు గమనించుకోవాలి. మీరు నాకంటే కూడా తక్కువగా ఉన్నాడా, ఒక క్రూరమైనటువంటి కుళ్ళు బుద్ధితోనే శత్రువులు ఇంకా చేతులు కలిపాడా అనేది కూడా మీరైతే జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనిస్తేనే మీకు మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుంది. సో ఇలాంటి సమయంలోనే ఆ యొక్క ఆవేశాన్ని అణిచి ఉంచండి. సాయంత్రం
4 గంటల 15 నిమిషాల తర్వాత నిజం అని తెలిసిన వెంటనే ఆవేశంతో వాడిని చేతులెత్తడం కానీ, బూతులు తిట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకండండి. రాజులాంటి గంభీరమైనటువంటి మౌనంతో ఆ యొక్క అతిపెద్ద శిక్ష అనేది కావాలన్నమాట వాడికి. వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తొందరపడి ఎటువంటి హామీలు కూడా ఇవ్వకండి. సో ఇలాంటి సమయంలోనే రేపటి రోజున మీ ఇంటిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి నుండి మీకు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పురి రాక్ సాల్ట్ అని ఉంటారు కదండి, అవి తీసుకొని కలిసి ఇల్లంతా కూడా తవ్వడం కానీ, అంటే కొంచెం ఇల్లంతా కూడా తుడుచుకోవడం, ఇటువంటివన్నీ కూడా శత్రువుల యొక్క మీ యొక్క శత్రు కర్మలను, శత్రు పీడలను మీకు అన్నిటినీ కూడా తొలగించుకున్నటువంటి వారు అవుతారు. మరి మీ ఇంట్లో తీసుకొచ్చినటువంటి దారిద్రపు కర్మను కూడాను నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తీర్చేస్తుంది. వాడు మీ పైన ఏమైనా కానీ చెడు ప్రయోగాలు చేస్తున్నాడా, చెడు ఇబ్బందులు పెడుతున్నారా అనేసి కూడా మీరైతే గమనించుకోండి. మీ యొక్క బిజినెస్ ప్లాన్స్ను, మీ యొక్క లాకర్కి సంబంధించిన అన్నింటినీ కూడాను చక్కగా అమర్చుకుంటూ ఉండండి. వాడికి తెలియకుండా దీనస్థితిలో చూసి జాలిపడి మళ్ళీ ఆర్థిక రహస్యాలను కూడా అసలు చెప్పకండి. సో వారి యొక్క మిమ్మల్ని నీకు నాశనం చేయడం కోసం సూర్యునిపై ఎప్పుడూ కూడాను వెలుగుని ఆపడం లాంటిదన్నమాట. కానీ ఆ యొక్క వెలుగు అనేది ఆపాలనుకున్నప్పుడు వాటంతటా వాడి యొక్క వేడి అనేది ఆగిపోవడం కనుక చూస్తే అంతా కూడాను వాడికి వాడి నాశనం అయిపోక తప్పదు. కనుక ఈ రోజున మరి మీ యొక్క జీవితంలో మరింత కొత్త వెలుగు రావడం ఖాయమండి. మరి ఈ వీడియో